జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతి రహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాజ్ఞ గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. పేజీ నంబరు 180 చూడండి. 80 180 179 అనుకున్నాము, అది నిన్న అయిపోయింది. 180 గురుగీత చదువుదామా వద్దా? చదువు. సర్వవేళల విడువక సద్గురుని స్మరణలో నుండు దేవి సద్గురుని సన్నిధిననే అస్పర్శ యోగమున కొనసాగుమా. గురుపాద సేవ లేక మనుజునికి శాంతియే లేదు లేదు దేవి. గురుపాద సేవ వలన ద్రష్టకు దృశ్యము రహితమగును. దృశ్యరహిత ద్రష్టయే కైవల్య పురుషుడని చెప్పబడెను. దృశ్యరహిత ద్రష్టయే కైవల్య పురుషుడని చెప్పబడును. అతివైది వినవే దేవి పరిపూర్ణ గురు భక్తి వీడకిప్పుడు. వీడిన వారలకును అంత్యమున విక్షేపము దప్పదు. గురువాజ్ఞ మీరకెప్పుడు సద్గురుని కార్యమే కర్తవ్యము. గురుని అనుమతి లేకను ఏ పని చేయరాదని తెలియుము. సద్గురుడు సూచించిన మార్గమే పరమపద సోపానము. సద్గురుని సూచించిన మార్గమే పరమపద సోపానము. తన గురుని ఆజ్ఞ లేక శిష్యునికి ఉపదేశమియ్యరాదు. ఉపదేశమిచ్చనేని అతడు రాక్షసుడి రాజవదన. సద్గురుని సదనంబులో శిష్యుడు మధుపానము కూడదు. గురువాజ్ఞ లేక తాను ఇతరులకు దీక్షలు ఇవ్వరాదు. గురువు నేనని పలుకుతూ బోధాధికారంబులివ్వరాదు. గురువు నేనని పలుకుతూ బోధాధికారంబులివ్వరాదు. గురు సదన సమీపమున అశ్వము గజమెక్కి తిరుగరాదు. గురు సదన సమీపమున ఇతరుల సేవలు పొందరాదు.
మంచి చెడులో ఎంచక గురువాజ్ఞ పాటించి తీరవలెను. అహోరాత్రులయందు సద్గురుని మృత్యువై ఉండవలెను. తనకివ్వబడిన ధనము శిష్యునికి సద్గురుని ప్రసాదమే. గురువాజ్ఞ లేక తాను ధనమును అనుభవించుట కూడదు. దాసానుదాసుడయ్యి తనదేక పోషణ నిమిత్తమై అవసరంబుల మేరకే గురుదత్తుడై ఉండవలెను దేవి. గురువు అనుభవించినట్టి పాదుకలు ఆసన శయ్యాదులు పరమ పవిత్రంబైనవి, వాటిని పూజించవలెను దేవి. గురుని వెనుకని శిష్యుడు నీడవలే పయనించవలెను దేవి. గురు నీడనధిగమించి పోవుట శిష్యునికి పాడిగాదు. గురు సన్నిధిన శిష్యుని డంబము దర్పము పనికిరాదు. గురు సన్నిధిన శిష్యుని డంబము దర్పము పనికిరాదు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవ్. జై గురు. జై. కాబట్టి జీవుడు ఒక పనిముట్టులాగా ఆ పనిముట్టుతో చేయించేవాడు ఈశ్వరుడని గతంలో అనుకున్నాం. అట్లా అనేక మంది మనకు కూడా ఏవైనా పనులు చేయాలంటే అనేక మంది సహకారం తీసుకుని చేస్తూ ఉంటాం. అనేక మంది మనకు జీవితంలో సహకరిస్తూ ఉంటారు. అనేక మంది సహాయాన్ని మనం పొందుతూ ఉంటాం. పొందినప్పుడల్లా ఎవరు సహాయం చేశారమ్మా నీకు అని ఎవరైనా అడిగితే ఈశ్వరానుగ్రహం అండి, దేవుని దయ వలన నేను ఈ పనిని పూర్తి చేయగలిగాను అనడంలో కూడా అహం ఉంటుందన్నమాట. నేను చేశాను అనే భావన ఉంది కాబట్టి పూర్తి చేయగలిగాను, దేవుని దయ వల్ల పూర్తి చేయగలిగాను, ఆ పని పూర్తి అయింది. దాని యొక్క చర్య ప్రకృతిలో జరిగేటువంటి దాంట్లో అన్నీ సహకరిస్తే ఆ పని పూర్తి అయింది. కానీ ఏమనుకుంటున్నావు, నా మీద ఆపాదించుకొని నేను పని పూర్తి చేయగలిగాను అనడంలో కూడా అహం ఉంటుందన్నమాట. ఈ పని పూర్తి చేయబడింది, ఈ పని పూర్తి చేయడం జరిగింది. కేవలం ఈ సృష్టిలో అన్ని పనులు జరగడమే ఉంది కానీ చేయడం లేదు. అవి జరుగుతున్నాయి, మన ప్రయత్నం ఉంది, కానీ దానికి అన్నీ అనుకూలించిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. ఆ సమయానికి అన్నీ కలిసి వస్తే అది జరుగుతోంది. ఆ సమయానికి కనుక అన్నీ కలిసి వస్తే జరుగుతోంది. ఏ ఒక్కటి లోపించినా కూడా జరగడం లేదు. ఏం లోపించినా కూడా ఆ పని చిన్నది లోపించినా కూడా జరగదు. మరి అట్లా కుదురుస్తున్నటువంటి కాలానికి, ఆ విధంగా కాలంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు అట్లా కుదిరిస్తున్నటువంటి కాలానికి, అలా కుదురుస్తున్నటువంటి కాలరూపుడైనటువంటి ఈశ్వరునికి, అలా ఫలితాలు వచ్చేటట్టుగా చేస్తున్నటువంటి కర్మఫల ప్రదాత అయినటువంటి ఈశ్వరునికే చెందాలి. ఈ కార్యం జరిగింది అంటే జరగడానికి కారణమైనటువంటి కాలము, దాని పరిస్థితులు, ఆ కాలానికి కాలరూపుడైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి సమిష్టికర్త, అలా ఫలితాలు వచ్చేటట్టుగా చేస్తున్నటువంటి కర్మఫల ప్రదాత అయినటువంటి ఈశ్వరునికే చెందాలి. కానీ నీకు చెందటము అసమంజసం కదా. మరి ఆ రకమైనటువంటి అభిమానాన్ని భుజాన వేసుకోవడం వల్ల నేను చేశాను, నేను దీనికి కర్తను, నేను చేసింటే జరిగింది, నా చేత కాకపోతే ఇంకెవరి చేత అయ్యేది కాదు, కొంతమంది స్టేట్మెంట్ ఇస్తుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటిది ఏంటంటే భుజాన వేసుకోవడం. మరి ఈ రకమైనటువంటి అభిమానాన్ని
ప్రత్యేకంగా నీ మీద నీకు అభిమానాన్ని భుజాన వేసుకోవడం వల్ల మొదట మమకారం, ఆ తర్వాత అదే అహంకారం, ఈ 2 బలపడుతున్నాయి. నీ పట్ల నీకు అభిమానం కలిగింది. ఆహా! నేను చేయగలిగానిది. నేనంటే సామాన్యుడినేం కాదు. నేను గొప్పగా చేశాను అనే భావన ఒకటి. మళ్ళా మమకారం ఏర్పడి, ఆ మమకారమే మళ్ళా రూపంలో అహంకారం కూడా అవుతోంది. ఈ 2 కూడా బలపడుతున్నాయి. మమకారం, అహంకారం. ఒకటేమో దేహాభిమానము, నీ మీద నేను చేశాననేటువంటి నీ కర్తృత్వ భావన, ఆ చేసినాననేటువంటి కర్తృత్వ భావనతో వచ్చేటువంటి అహంకారము. ఇవి పెరిగిపోతున్నాయి. ఈ 2 తద్వారా ఈ జగత్తు నాకు భోగ్యమైనటువంటిది. దాని ద్వారా ఏం భావం వస్తుందంటే, ఈ జగత్తు నేను భోగించడానికి ఏర్పాటైంది. నాకు భోగ్య వస్తువు ఇది. నేను అనుభవించడానికి తగినటువంటిది. ఈ ప్రపంచము, ఇందులో వస్తు సముదాయం ఇవన్నీ నేను అనుభవించడానికి తగినటువంటివి అనేటువంటి దృష్టితో జగత్తును చూస్తున్నాం. జగత్తును ఆ దృష్టితో చూస్తున్నాం. ఓహో! ఇది చాలా బాగుంది. ఇది ప్రియము. ఇది మంచిది కాదు. ఇది అప్రియము అంటూ విడగొట్టుకుంటూ కొన్ని దాంట్ల పట్లేమో తీవ్రమైనటువంటి ఇష్టము, మోదం. ప్రియము, మోదము, ప్రమోదం అనే పద్ధతిగా. ప్రియము అంటే దానికి కావాలనేటువంటి దాని మీద ఇష్టము, మోదము దానివల్ల ఆనందం, ప్రమోదం ఇంకా దాంతో వచ్చినటువంటి ప్రమోదం, దాని పట్ల తీవ్రమైనటువంటి ఇష్టము, వ్యతిరేకంగా ఉండేటివేమో కొన్ని ఉంటాయి. వాటిపైన అయిష్టం. ఓహో! ఇది చాలా బాగుంది. ఇది ప్రియము, ఇది అప్రియమని విడగొట్టుకుంటూ ప్రేమ, మోదం, ప్రమోదం అనే పద్ధతిగా కర్మ చేస్తూ, కర్మ కూడా భోగిస్తూ, అనుభూతమవుతూ, బంధించుకుంటూ ఏదైతే చేస్తున్నాడో కర్తగా తానుండి భోగిస్తూ అనుభవిస్తూ ఉన్నాడో, ఆ అనుభవిస్తున్నటువంటి అనుభూతే మళ్ళీ వాసనారూపంగా లోపలుండి మళ్ళీ కావాలనేటటువంటి కోరిక ఒకటి. ఆ తర్వాత దాన్ని అనుభవించినటువంటి కర్మ ఫలితం నాకు ఉంటుంది అనేది అనుకోకుండా బంధించుకుంటూ, బంధించుకోవడం అంటే ఏదైతే దాన్ని అనుభవించింది ప్రేమ, మోదం అనే దాంట్లో ఇరుక్కొని దాని పట్ల చేస్తున్నాడో కర్తగా ఉండి చేస్తున్న ప్రతిదానికి కర్మ ఫలితం నువ్వే అనుభవించాలి కాబట్టి, ఆ నేను కర్తనని భావించుకొని చేసినాడు కాబట్టి దాంట్లో తానే బంధించుకుంటున్నాడు. ఎవరు వచ్చి బంధించలే. తానే బంధించుకుంటూ, అనుభూతమవుతూ, బంధించుకుంటూ, అభిమానగ్రస్తమయ్యేటట్టు చేస్తూ, దానికి అభిమానం ఏదైతే ప్రియంగా ఉందో, ఏదైతే ఇష్టాయిష్టాలుగా మారిపోయి దాని పట్ల కలిగిందో అభిమానగ్రస్తమయ్యి అభిమానగ్రస్తుడిగా మారుతూ మెల్లగా ఈ జగత్ సత్యం అనే భ్రాంతినే బంధించుతున్నాం. మెల్లగా ఏమవుతుంది అదంతానంటే, జగత్తులోని అన్ని విషయాలు నీకు కావాల్సినవన్నీ మోదంగా తయారవుతున్నాయి. దీంట్లోనే జగత్తులో ప్రకృతిలో నువ్వు పొందుతున్నావు, పొంది ఆనందిస్తున్న దాన్ని అనుభూతి చెంది దాని పట్ల జగత్ సత్యం అనే భ్రాంతి వైపుకి ఈడ్చుకుపోతున్నాయి. అది చేసినవన్నీ ఏం చేస్తున్నాయంటే సత్యము జగత్తు అనేటువంటి భ్రాంతిలోకి ఈడ్చకపోతూ ఉన్నాయి నిన్ను. నువ్వు విచారణ లోపలికి అంతరికంగా విచారణ చేసుకున్న వానికేమో ఇవి భ్రాంతిగా తోస్తుంది. లేదంటే అనుభవిస్తున్నటువంటివి, కర్తగా ఉన్నటువంటివి, నువ్వు భోగిస్తున్నటువంటివి, నీ శరీరాభిమానం కలిగి నువ్వు దాంతో ప్రపంచ వస్తువులతోనూ ప్రపంచంలోనూ తాదాత్మ్యం చెందినంత కాలము కర్మ ఫలితం నువ్వు అనుభవించుకొని నువ్వు మళ్ళీ బంధించబడుతూ ఉంటావు. కాబట్టి అజ్ఞానం చేత, విచారణ లేకపోవడం చేత నువ్వు జగత్ సత్యం అనే భ్రాంతిలోకి ఇరుక్కుపోతున్నావు. రాను అంటే ఇరుక్కుపోతున్నావు అన్నమాట. అభిమానం పెరిగే కొద్దీ అహంకారము, ఆ తర్వాత ప్రాపంచిక విషయాల్లో ఆ భ్రాంతి చేత బంధించబడటం. కాబట్టి సాధకులందరూ తప్పక సాధించవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే, సాధకుడుగా ఉన్నవారు సాధకుని స్థితిలో నుంచి శిష్యుడుగా ఉండని, లేదంటే గురుస్థానం పొందని, ఏదైనా గురుస్థానం పొందినటువంటి వాడైతే ఇక తాను లేనటువంటి భావనలోకి ఆల్రెడీ చెంది ఉంటాడు. కాబట్టి తాను రహిత స్థితిలో ఉన్నటువంటి దీంట్లో ఉంటాడు. కాబట్టి తానేమి పెద్దగా
దీంట్లో నుంచి ఆశించేటువంటి స్థితిలో ఏమీ ఉండడు. అది ఇది లేని దాంట్లో ఈ సర్వ వ్యవహారాలు కలవలే జరుగుతున్నాయనేటువంటి స్థితి ఆల్రెడీ తన గురువు ద్వారా తాను తెలుసుకొని పొంది ఉంటాడు కాబట్టి సాధకులందరూ తప్పక సాధించవలసినటువంటి లక్షణం ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ఇది ముఖ్యమైనది అన్నిటికంటే. ఏ పనులు ఏవి చేస్తూ ఉన్నప్పటికీ నువ్వు చేస్తున్నటువంటి నీకు అప్పజెప్పనేటువంటి ఓ బాధ్యత అప్పజెప్తే ఆ పనిని చేస్తున్నటువంటి కర్తగా చేయి. దాని యొక్క ఫలితాన్ని కోరకుండా నేను చేస్తున్నాననేటువంటి భావన, నేను సాధిస్తాను, నేను చేశాను, నేను చేసి దీన్ని అనుభవిస్తాననేటువంటి కామ్యక కర్మలు. కామ్యక కర్మ అంటే ఒక కోరికను మనసులో పెట్టుకొని చేసేటువంటి పనులు. నేను ఈ పని చేస్తే నాకు ఇది పొందుతుంది, నాకు ఇది లాభం వస్తుంది అని చేసేటువంటి పనులన్నీ కూడా కామ్యక కర్మలు అవుతాయి. ఆ పొందిన దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని, కర్మ ఫలితాన్ని తాను అనుభవించవలసి వస్తుంది కామ్యక కర్మల్లో. కాబట్టి నిష్కామ కర్మ ఏది చేయాలన్నా కూడా అది నాకు నిర్దేశించబడి ఉంది. సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరాగ్ని చేత జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటున్నాను అంతే. నేను కర్తను కాదు. నేను దానివల్ల వచ్చినా రాకపోయినా ఆ ఫలితం దానిది ఎట్లున్నా కూడా నేను నా పనిని నేను చేయాలి అంతే. భగవద్గీతలో కూడా అదే బోధించారు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఫలితాన్ని నువ్వు ఏ విధంగా ఉన్నా, ఫలితాన్ని ఆశించినా ఫలితం నీ చేతిలో లేదు. అది ఏది జరుగుతుందో ఆ ఫలితమే రాని. కాబట్టి అట్టి తటస్థ లక్షణ సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వారు మాత్రమే తనను తాను బుద్ధి నుంచి వేరుపరుచుకుంటారు. ఎవరైతే ఈ నిష్కామ కర్మ అనేటువంటి స్థితిలో తమ పనులు చేస్తారో కర్తగా కాకుండా, అట్టి తటస్థ లక్షణాన్ని, తటస్థమైనటువంటి అంటే ఒకవైపుకు ప్రియంగాను మోదంగాను కోరికతోనూ చేయకుండా నిష్కామ కర్మగా చేస్తే తటస్థమైనటువంటిది. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఫలితం ఏదన్నా రాని, నేను చేస్తున్నటువంటి పని నా బాధ్యతగా నేను చేస్తున్నా. ఇంకా తర్వాత ఆ సమిష్టిగా ఉండేటువంటి కర్మలో భాగంగా నేను చేస్తున్నా. ఆ ఫలితం ఎట్లన్నా ఉన్నాయి. మరి అట్టి తటస్థ లక్షణాన్ని, సాక్షిత్వ సాధనని స్వీకరించినటువంటి వాడు మాత్రమే తనను తాను బుద్ధి నుంచి వేరుపరుచుకుంటారు. ఎవరైతే ఈ విధంగా తటస్థ లక్షణంతో నిష్కామ కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సాక్షిత్వ సాధన. నేను కర్తననే భావన లేదాడా, కాబట్టి నేననేది లేదు. నేను చేస్తున్నదేమో చేస్తున్నా నేను. కాబట్టి తటస్థంగా ఉండి చేస్తున్నా, సాక్షిత్వ స్థితిలో చేస్తున్నా. ఆ సాక్షిత్వ సాధన స్వీకరించినటువంటి వారు మాత్రమే తనను తాను బుద్ధి నుంచి వేరుపరుచుకుంటారు. బుద్ధి నుంచి వేరుపరుచుకొని ఎవరైతే అట్లా బుద్ధి నుంచి వేరుగా అయ్యారో, వేరుపడ్డారో, స్వానుభూతమై బుద్ధి సాక్షివర్జిత అని లలితా సహస్రనామంలో కూడా వస్తుంది. లలితా సహస్రనామంలో కూడా వస్తుందట, సాక్షి వర్జిత అని. అది కూడా శంకరాచార్యులు వారు రాసిండేదే. దానికి భాష్యం రాశారు, లలితా సహస్రనామం అనేది దానికి. కాబట్టి ఎవరైతే బుద్ధి నుంచి వేరుపడ్డారో, బుద్ధి నుంచి వేరుపడి తాను సాక్షిత్వ స్థితిలో ఉండి తాను నామరూపాత్మకమైన దాంతో తాదాత్మ్యం చెందకుండా ఏదైతే తనను నడిపించే అధిష్టాన స్థితిలో ఉందో దాంట్లో ఉండి ఆ వేరుపడినటువంటి స్వానుభూతమై బుద్ధి సాక్షిని, దానికి సర్వ సాక్షిని సాక్షివర్జిత అనేటువంటి స్థితికి చేరాలి. ఆ స్థితికి చేరితే సాక్షిత్వ స్థితిలో ఉంటే అన్నిటినీ శరీరం చేసేటివి, నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం ఏమేం చేస్తుందో, ఎక్కడెక్కడికి లాక్కెళ్తుందో, ఏం భావన చేస్తుందో, దాన్ని మళ్ళా కర్మరూపంలో కర్తగా ఏం చేస్తుందో, వీటన్నిటి జరుగుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉంటే అకర్తగా, అప్పుడు ఏమవుతుంది? బుద్ధి స్థితిలో, బుద్ధి పరిధిలో నుంచి వేరుపడి మహత్తత్వానికి చేరుతావు. అప్పుడు సహజంగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. మహత్తత్వంలో
ఉన్నటువంటి స్థితి లేకపోతే నువ్వు ఒక్కడిగా ఉన్నటువంటి, అంటే నేను ఒక పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని, నామరూపాత్మకమైనటువంటి దాంతో నేనుండి ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతున్నటువంటి స్థితిలో లేకుండా సమిష్టిగా సర్వవ్యాప్తమై అంతటా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి భావంతో అప్పుడు నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. నేను సర్వత్రా ఉన్నటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరత్వంతో ఆ ఈశ్వరుడు సమిష్టి పరమాత్మ అయి ఉన్నాడు, సమిష్టికి ఆత్మ అయి ఉన్నాడు. బ్రహ్మాండమంతా ఆయనకు దేహంగా ఉంటే ఆత్మగా ఉన్నాడు, పరమాత్మగాను ఈశ్వరుడుగా ఉన్నాడు, చైతన్య స్వరూపుడుగా. చైతన్యం ఉంది అక్కడ. ఆ చైతన్యమే నేను కాబట్టి నేను కూడా ఆ చైతన్యం అనే దాంతోనే ఈ సర్వమును నడిపిస్తున్నటువంటి, నాలో నడిపిస్తున్నటువంటి, బయట నడిపిస్తున్నటువంటిదంతా కూడా ఆ చైతన్యమే కాబట్టి ఆ చైతన్య స్థితి బుద్ధి పరిధిలో నుంచి నువ్వు ఆ మహత్తత్వానికి చేరితే, సాక్షిత్వ స్థితిలోకి చేరితే అప్పుడు సహజంగా నీకు ఈశ్వరానుభూతి కలుగుతుంది. ఆ ఈశ్వరానుభూతి కలిగింది కాబట్టి అనీశ్వర భావం పోతుంది. అనీశ్వర భావం పోతుంది. నేను ఫలానా వ్యక్తిని, నేను నామరూపాత్మకమైనటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటిదంతా జగత్తులో భాగంగా జరుగుతోంది. వెంకటేశ్వరనారాయణ పేరు, ఈ పేర్లన్నీ పిలిచి పలుకుతున్నారే, కృష్ణుడు, రాముడు అని పేరు పెట్టుకునేటువంటి పేర్లన్నీ కూడాను ఒక ప్రాపంచికమైనటువంటివే, ప్రపంచంలో భాగంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైన దాంట్లోనే ఉన్నాయి. దానికి అతీతంగా ఉండే సాక్షిత్వ స్థితిలో నువ్వు గనక ఉంటే సర్వ చైతన్యము, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలో నువ్వు భాగంగా ఉన్నావు అప్పుడు. కాబట్టి నువ్వు ఈశ్వరుడికి నీకంటే వేరుగా లేడు, నువ్వే ఆ స్థితిలో ఉన్నావనే భావం కలుగుతుంది. కాబట్టి అనీశ్వర భావం పోతుంది, అనీశ్వరం అనే భావం పోతుంది, నిరీశ్వర భావము పోతుంది, నిరీశ్వరుడు అనే భావం కూడా పోతుంది. సదా నేను ఈశ్వరుడు అనే భావనలో ఉండడానికి, అంటే నేను సదా చైతన్య స్వరూపంగా ఉండేటువంటి, సర్వత్రా సర్వవ్యాప్తమై సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వరత్వానికి నేను వేరుగా లేను అనేటువంటి భావనలో ఉండడానికి నీవు ఉద్యుక్తుడు అవుతావు. ఆ విధంగా కనుక మహత్తత్వాన్ని భావించుకొని సాక్షిత్వ స్థితిలో ఉంటే ఆ విధంగా అవుతావు. ఎందుకంటే అది ఆనందప్రదం. ఆనందప్రదం అన్నిటికంటే ఆనందప్రదమేంది? సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం, ఈశ్వర చైతన్యంలో భాగంగా నేనున్నాను, నేను వేరుగా లేను అనేటువంటిది ఆనందప్రదం, సహజంగా ఉండేటువంటి ఆనందం అది. ఇదేమో నేను జీవుడుగా ఉన్నది, నేను అనుభవిస్తున్నది, నేను సుఖంగా ఉన్నది, నేను వచ్చినవన్నీ కూడా అది ఆనందం అనేది ఏం కాదు. ఇది దుఃఖం, సర్వద్వంద్వాలతో కూడుకొని ఉండేది. నేనుగా ఉంటే ద్వంద్వములన్నీ ఉన్నాయి. ఆ నేనుకు సుఖము, దుఃఖము, ఆనందము సర్వము ఉంది, తాత్కాలికమైంది. కానీ ఆ సహజముగా ఉండే ఆనందప్రదం ఏది? నువ్వు గనక ఈశ్వర భావనలో ఉంటే, సర్వత్రా ఉండేటువంటి వ్యాపించిన చైతన్య స్వరూపంగా ఉంటే, నేననే పేరుతో తలుచుకొని జీవుడుగా జగత్తులో భాగంగా ఉండకుండా ఉంటే అది సహజమైనటువంటి ఆనంద నిలయం. కాబట్టి ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవడం ద్వారానో ఇవన్నీ కలుగుతున్నటువంటివన్నీ రాగద్వేషాలు, సుఖము, ఇవి సుఖాలు, సుఖ దుఃఖాలన్నీ. సుఖము, దుఃఖము ఒకటి చేయడం వల్ల, నువ్వు కర్తగా ఉండడం వల్ల ఓ పని అయింది అంటే ఆనందము, దుఃఖం రెండూ ఉన్నాయి దాంట్లోనే. కాబట్టి రాగద్వేషాలన్నీ ఉన్నాయి. ప్రేమ మోదం ఇందాకే చెప్పాడు. ఏదైనా ఒకదాన్ని ఇష్టపడడం, దాన్ని ప్రియంగా భావించడం, ఇంకో వ్యతిరేకంగా నీకు ఉపయోగం లేదని భావించిన వాటిన్నింటినీ అప్రియంగా చూడడం, దానివల్ల ఇష్టాయిష్టాలు ఏర్పడడం, ఇష్టాయిష్టాల వల్ల రాగద్వేషాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ ఏర్పడడం, ఒకటి చేయడం ద్వారా, ఒకటి చెందడం ద్వారా జరుగుతున్నటువంటివన్నీ కూడా, దాని ద్వారా కలిగేటువంటివన్నీ కూడా రాగద్వేషాలు, సుఖదుఖాలు, నిజానికి ఆనందములు కావు. అవన్నీ ఆనందాలు కావు. నాకు ఆనందంగా ఉంది ఈరోజు, ఆహా వీళ్ళంతా వచ్చారు పండగకు, హాయిగా తిన్నాం, వీళ్ళందరూ కనపడినారు, ఇదంతా ఓ రకమైనటువంటి
తాత్కాలికమైనటువంటి ఆనందమే అనుకోవాల్సిందే నువ్వు. ఎందుకంటే ఆ ఆనందం అది శాశ్వతమైనది కాదు. తాత్కాలికమైనటువంటి అవి అనిపించినటువంటి భావన. మళ్ళా దాని వెనక దుఃఖం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వరత్వ భావనలో ఉంటావో, ఆ ఆనందం సహజమైనది. అది సహజంగా ఉంటుంది కాబట్టి, ఒక పని చేయడం ద్వారానో, లేదా దాని ఫలితాన్ని పొందడం ద్వారా వచ్చేది కాదది. నువ్వు జగత్తుతోనూ, జగత్తులోని విషయాలతో తాదాత్మ్యం చెందకుండా, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక రకమైనటువంటి చైతన్య స్వరూపంలో ఉండేది నేను. ఈ నామరూపాత్మకంగా ఉండేది కాదు. ఈ పేరుతోనూ, ఈ పదవితోనో, లేకపోతే ఈ డబ్బు వల్లో, లేకపోతే ఈ ఏర్పడినటువంటి దీనిల వల్ల ఏర్పడినటువంటి దానిలవన్నిట్లోనూ వేరు అయిపోతున్నావు. ప్రాపంచిక భావనతో అయిపోతున్నావు కాబట్టి, అవి వదిలేసిన తర్వాత ఉండే ఏకైక చైతన్యంగా ఉన్నది ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నేనే అనేది గనక అనుకుంటే, అది ఏది? దానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయడం ద్వారానో, చేయకపోవడం ద్వారానో కలుగుతున్నటువంటి రాగద్వేషాలు, సుఖదుఖాలు కాదవి. నిజానికి ఇవి ఆనందములు కావు ఇవి. కారణరహితమైనటువంటి సుఖం ఏదైతే ఉందో, దాని పేరే ఆనంద ప్రతిబింబం. కారణరహితంగా ఏదో కారణం చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ద్వారా కాకుండా, కారణరహితమైనటువంటి సుఖం ఏదైతే ఉందో, దాని పేరు ఆనంద ప్రతిబింబం. అక్కడ సుఖదుఖాలనే అలలు లేవు, రెండుగా లేవు. సహజంగా ఉన్నటువంటి ఆనంద ప్రతిబింబం అది. దానికి ఏదైనా చేయడం ద్వారా లభించినటువంటి ఫలితంగా కాదు అది ఉండేది. సహజమైనటువంటి ఆనందం అది. దీనితో జగత్తును, జగత్తులోని దేనితోనూ కూడా తాదాత్మ్యం చెంది చేసినందువల్ల వచ్చినట్టు కాదు అది. అక్కడ సుఖదుఖాలనే అలలు లేవు. ఆ సుఖదుఖాలనే అలలన్నీ ఇక్కడున్నాయి. నువ్వు ఎప్పుడైతే జీవునిగా భావించుకొని ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే ఉన్నాయి. అది సాగర గర్భం వలె గంభీరమైనటువంటిది. సాగర గర్భంలో గంభీరంగా ఉంటుంది. పైనన్ని అలలు కనపడతా ఉన్నప్పటికీ సాగర గర్భంలో పూర్తిగా గంభీరంగా ఉంటుంది, ఏ అలసడి లేకుండా. లోతైనటువంటిది. అది లోతైనటువంటిది కూడా. సాగర గర్భం అనేది గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది, నిరంతరాయమైనటువంటిది. ఏ అంతరాయం లేకుండా ఉంటుందది. నిరుపమానమైనటువంటి నిశ్చలమైనటువంటిది. అటువంటి నిశ్చలము నీరవత్ స్థితికి చేరుకునేటువంటి స్థితికి మానవుడు ఎదగాలంటే, ఈ అభిమానం అనేటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. అన్ని స్థాయిల్లోనూ ఈ అభిమానం అనే తెరని దాటుకుంటూ వెళ్తే అటువంటి స్థితిలోకి వెళ్తారు. కారణరహితమైంది కాబట్టి, అది కారణరహితమైనటువంటి సుఖం కాబట్టి, ఇందాక పైన చెప్పారు బిగినింగ్లో, ఈ చేయడము అనేది నేను చేశాను అనేందువల్ల ఫలితం నాకు వచ్చింది అనే దానివల్ల ఆ భావన చెందుతున్నావు కాబట్టి, చెందినంత కాలం ఫలితం యొక్క కర్మ నీకు అంటుతుంది కాబట్టి, ఆ ఫలితం ఎప్పుడైతే సర్వత్రా జరుగుతున్నటువంటి సమిష్టి కర్మలో జరుగుతున్నటువంటి దాంట్లో నేను చేయగలిగాను, నా పని నేను చేశాను అంతే. నేను చేయగలిగాను, నువ్వు చేసినప్పటికీ నేను చేయగలిగాను అని భావించడంలో కూడా అహం ఉంటుందన్నమాట అన్నాడు పైన. అహంకారం ఉంటుంది దాంట్లో కూడాను అని. కాబట్టి ఏది దానితో తాదాత్మ్యం చెందకుండా, నేను చేశాననేది లేకుండా నిష్కామ కర్మగా చేసుకుంటూ ఉండి, బుద్ధి పరిధిలో నుంచి వీడి, దానికి పైన ఉన్నటువంటి మహత్తత్వాన్ని, దానికి పైన ఉన్నటువంటి సాక్షిత్వ సర్వసాక్షిత్వాన్ని పొందినటువంటి సాక్షిగా ఉంటే, ఆ కలుగుతున్నటువంటివన్నీ కలిగినప్పుడు కలిగే దాంట్లో పోవును. ఎప్పుడైతే ఆ కలిగేటివి కలగకుండా ఉన్నాయో, సర్వచైతన్యంలో ఉన్నావో, అది నిశ్చలమైనటువంటి ఆనంద స్థితి. దీంతో తాదాత్మ్యం చెందితే వచ్చే ఆనంద స్థితి ఫలితం ద్వారా వచ్చిండేది ఇది. ఓసారి ఇట్లుండొచ్చు, ఓసారి వ్యతిరేకంగా ఉండొచ్చు, దుఃఖం కూడా ఉంటుంది కాబట్టి. కాబట్టి నిశ్చలమైనటువంటి స్థితిలోకి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు ఈ అభిమానం అనేటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ తెర ఏంటంటే, ఇది ఫస్ట్ తెర ఇదే. ఈ అభిమానం అనే తెర ఉన్నంత కాలము నేను అనే దాంట్లో వ్యాప్తి చెందుతుంది. నేను అనేది ఉన్నంత కాలము తన యొక్క ఉనికి గొప్పగా చాటుకోవాలనో, లేకపోతే తాను చేశానో, తాను చేసిన దాన్ని కర్తృత్వ భావన వేడదు అభిమానం ఉన్నంత కాలము. ఆ అభిమానం అనే తెర తొలగిపోతేనే
ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మ యొక్క అనుగ్రహం చేత మానవులందరూ ఈ తెర తొలగించబడి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని చెప్పాడు. ఈ అమ్మ అంటే ఏంది? ప్రకృతి. ఇక్కడ ప్రకృతి చెప్పాడు. ఈశ్వరుడు సర్వజీవులకు తండ్రి అయితే ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయక్తిక, వ్యక్తిగత సంఘటనలన్నిటినీ ప్రకృతి యొక్క వరదానముగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా భావించాలి. కాబట్టి నేనేదో చేశాను అనే భావనతో కాకుండా సర్వజీవులకు తండ్రి ఈశ్వరుడు కాబట్టి సర్వజీవులకు తల్లి ప్రకృతిగా ఉంది. ప్రకృతిలో నుంచి వస్తున్నాయి. ఈ పుడుతున్నటువంటివన్నీ, ఈ కొత్త కొత్త వైరస్లన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? కొత్త కొత్త ప్రాణులు, కొత్త కొత్త జీవులు, పాతవి అంతరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దానికి ఎక్కడుంది? ఎక్కడో విత్తనం ఉందా? ఎక్కడుంది? కొత్త కొత్తవన్నీ పుడుతూ ఉన్నటువంటివన్నీ ప్రకృతిలో భాగంగా పుడుతున్నాయి. జరిగే చర్యలన్నీ కూడా ప్రకృతిలో భాగంగా జరుగుతున్నాయి. ప్రకృతిలో భాగంగా జరుగుతున్నటువంటి దానిలని మళ్ళీ నేను చేశాననేటువంటి కర్తృత్వంగా భావించుకుంటే మళ్ళీ నీ యొక్క కర్మ అది. నువ్వు చేస్తున్నటువంటి కర్మ యొక్క ఫలితము అన్నీ నువ్వే, నేననేటువంటి అభిమానంతో, కర్తృత్వ భావంతో చేస్తే. కాబట్టి సర్వజీవులకు తండ్రి అయినటువంటి ప్రకృతి తల్లిగా ఉన్నటువంటి స్థితిలో నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నీ కూడా, ఆ వ్యక్తిగత సంఘటనగా నువ్వు అనుకోవచ్చు, కానీ జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రకృతి యొక్క వరదానముగా, ఈశ్వరుడి యొక్క వరదానముగా భావించాలి. ప్రకృతిలో జరుగుతున్నటువంటివన్నీ కూడా నేను చేసినవన్నీ ఏం కాదు. అవి జరిగేటివన్నీ కూడా ప్రకృతి యొక్క వరదానంగా జరుగుతున్నాయి. ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింపజేసుకోవడానికి మార్గముగా ఇచ్చినది కాదనక, రానిది కోరక, సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె తన కర్తవ్యాన్ని 4 ఆశ్రమ ధర్మాలలో కూడా స్పష్టంగా నిర్వచించుకొని ధర్మముతో, మోక్షకాంక్షతో సామాన్యముగా, నిష్కామ కర్మగా చేయాలి. ఇంక జీవుడు ఎట్లా, ఏ విధంగాను అంటే, తనకు మార్గముగా వచ్చినటువంటిది, తనకు ఏదైతే మార్గం ఇది కనపడిందో ఈ మార్గంలో ఈశ్వరుని సాక్షాత్కరింపజేసుకోవడము అని అంటే, నువ్వు ఆత్మస్థితిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మదర్శనం చేసుకోవడమే. ఇంకా అదే సమిష్టికర్తగా పేరు పెట్టారు ఈశ్వరుడు అని. సమిష్టి చైతన్యంగా ఉన్నదే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి, ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అది నువ్వేనని నువ్వు ఆ విధమైనటువంటి భావన చెందితే నువ్వు అదేననేటువంటిది సాక్షాత్కరింపు చేసుకుంటావు. కాబట్టి ఈశ్వరుని చేసుకోవడానికి మార్గంగా ఇచ్చింది కాదనక, ఏది లభించిందో నీకు అది, రానిది కోరక, ఆ రానిది ఏది నాకు అవసరం లేదు, వచ్చింది చాలు, ఏమి కోరక, సేవకుని వలె, నువ్వు ఒక సేవకుని వలె, యజమాని వలె కాదు, సేవకుని వలె, తర్వాత ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, ఈ జరిపిస్తున్నటువంటి సర్వ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి సమిష్టి చైతన్యంగా ఉండే దాంట్లో నువ్వు పనిముట్టులాగా ఉండు. తన కర్తవ్యాన్ని 4 ఆశ్రమ ధర్మాలు అనేటువంటి దాంట్లో నా కర్తవ్యాన్ని నువ్వు ధర్మంతో, మోక్షకాంక్షతో, ధర్మంతో, ఏ ధర్మంగాను నువ్వు నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలన్నీ ఆశ్రమ ధర్మాలు చెప్పారు కదా. నీ కుటుంబ వ్యవస్థలో రాజరికంగా దీంట్లో ఉన్నప్పుడేమో కుటుంబ వ్యవస్థగా లో ఉన్నావు, తర్వాత సమాజంలోనూ ఉన్నావు, అన్నిట్లోనూ. మళ్ళీ ఆ తర్వాత నువ్వు ఏమి చేసినప్పటికీ సమాజంలో ఉండి చేసినా, లేకపోతే సన్యాసిగా మారినా, ఇంకో రకమైన ఆశ్రమంలో ఉండి దాంట్లోకి పోయి చేరినా, ఏమిట్లో చేసినా అదంతా కూడా ధర్మబద్ధంగాను, మోక్షకాంక్షతోనూ, నిష్కామ కర్మగాను మాత్రమే, సామాన్యంగాను నిష్కామ కర్మగా చేయాలి. విశేషమైనటువంటి అహం లక్షణాలు లేకుండా చేయాలి. విశేషమైనటువంటి అహం లక్షణాలు అంటే నేను ఇది చేస్తున్నానని 10 మందికి తెలవాలని, వాళ్ళందరూ చూస్తున్నది నేను చేస్తున్నటువంటి పనిని గుర్తించాలని, ఈ రకమైనవి ఏమీ లేకుండా సామాన్యముగా
సామాన్యమైనటువంటి మామూలు ధర్మంగా నిర్వర్తించాలి. ఆ నిర్వర్తించే పని ఏదన్నా జరగని నువ్వు తటస్థంగా చేసి నీ లక్ష్యం అంతా కూడాను మోక్షకాంక్ష సామాన్యంగా నిష్కామ కర్మగా చేయాలి. విశేషమైనటువంటి అహం లక్షణాలు ఏవి కూడా లేకుండా నిర్వహించాలి. విశేషమైనటువంటి అహం లక్షణాలే ఉండకూడదు. మానసికమైనటువంటి బుద్ధి యొక్క పరిణితి చేత నిష్కామ కర్మను సిద్ధింపజేసుకొని ఆ నైష్కర్మిక సిద్ధి యొక్క బలం చేత నేననేటువంటి అహంభావాన్ని తొలగించుకొని నిష్కామ కర్మగా చేస్తే ఆ నిష్కామ కర్మ యొక్క బలం ఏమిటి అంటే నేననేటువంటి అహంభావం లేకుండా చేయడం. ఏం చేసినప్పటికీ ప్రకృతిలో భాగంగా జరుగుతోంది. ఆ ప్రకృతికి అధిపైనటువంటి ఈశ్వరుడనే భావనలో కర్తగా ఆయన సమిష్టిగా ఉన్నాడు అనే భావనతో నువ్వు చేస్తే, నేననేటువంటి అహంభావన తొలగించుకొని చేస్తే ఆ నేను స్థానంలో ఈశ్వరుడే కర్త. ఈ పిల్లవాడిని ఎవరు చదివించావమ్మా ఇంత బాగా అంటే నేనే చదివించానండి. ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడంటే నా వల్లే అయ్యాడండి అనే రకమైనటువంటి కర్తృత్వ భావాన్ని త్యజించాలన్నమాట. నువ్వు చదివించావంటే ఏదో పోషించి ఉండవచ్చు, చేసి ఉండవచ్చు. మిగతాదంతా కూడా వాడు చదువుకునే దాంట్లో భాగంగా సమిష్టికర్త యొక్క భావనతో సమిష్టికర్త చేయకపోతే వాడు చదివేది వాడు ఏమాత్రం ఏం చేసినా ప్రయత్నం చేసినా నీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అట్లయింటే లోకులంతా కూడాను వారి వారి తల్లులు మంచి వాళ్ళుగా చేయాలని చూస్తారు కదా పిల్లల్ని. ఏ తల్లి అయినా కూడా ఎటువంటి తల్లి అయినా మంచి వాళ్ళుగా తయారు చేయాలి అనుకుంటుంది. మళ్ళీ ఈ సమాజంలో ఈ రకమైనటువంటి తయారు కావడానికి కారణం అదంతా వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళు చేస్తే ఇది చేసినట్లు, వీళ్ళు తయారు చేస్తే చేసినట్టుగా ఉంటారు. కొంతమంది ఆ బుద్ధి గ్రహించి దానివల్ల తయారయ్యే వాళ్ళు ఉంటే, కొంతమంది విచ్చలవిడిగా తయారయ్యే వాళ్ళు అనేక రకాలైనటువంటి ఉంటారు. కాబట్టి ఇవన్నీ నా వల్ల అయినాయనే అనుకునేదంతా లేదు. ఈ అయ్యేదానికంతటికీ కర్త ఈశ్వరుడు. జరుగుతున్నటువంటి పనిలో నేను పనిముట్టును, నేనేమీ చేయలేదు అనేటువంటి భావన లేకపోతే, నేను చేశాను నా వల్ల అయ్యారు అనేటువంటి కర్తృత్వ భావాన్ని త్యజించాలి. ఈ భర్త గారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా అంటే నేనేనండి అని ఏ భార్య చెప్పదు. నా వల్లే ఆయన ఇంత వాడయ్యాడండి అని చెప్పదు. ఎందుకంటే ఆయన చెప్పుకుంటాడు, నా భార్య యొక్క సహకారం చేత నేను ఇంత వాడిని అయ్యాను, నేను ఈ పనులన్నీ సాధించాను అని. అట్లాగే భార్య కూడా చెప్పుకుంటారు, నా భర్త యొక్క సహకారం వల్ల ఈ పనులన్నీ చేయగలిగాను అని. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానం ప్రవేశిస్తుంది. నీ అంతకు నువ్వు భావించకపోయినప్పటికీ ఎవరన్నా చూసిండే వాళ్ళు పక్కనోళ్ళు ఇంకోరు, ఆహా చాలా బాగా పనిచేసుకుంటున్నారండి మీరు సహకారంతోనూ, మీరు యొక్క మీ పనికి అంతటికీ విజయం అంతటికీ సహకారం మీ భార్యది ఉంది అని, లేకపోతే మీ భర్త బాగా చేస్తున్నాడంటే అన్ని పనులు చేస్తున్నందువల్ల మీకంతా కొంత సులభంగానే ఉంది, మీకు ఉపయోగపడుతోంది, దానివల్లనే మీరు ఈ విజయం సాధిస్తున్నారని ఎవరన్నా అన్నారనుకోండి, ఇటు భార్యను కానీ అటు భర్తను కానీ, పక్కనోళ్ళు వేరే వాళ్ళు అన్నా తానకు తాను అనుకోకపోయినా సరే ఆ పక్కనోళ్ళు అనిండే మాటతో కూడా లోపలన్నీ ప్రవేశిస్తుంది. మళ్ళీ అభిమానం అనేది ప్రవేశించి ఎవరు చెప్పినా కూడా మరొకరు ఎవరో చెప్పుకున్నప్పుడు కూడా నీలో ఏమవుతుందంటే, ఓహో నేను బాగా చేస్తున్నాను, వాళ్ళు గమనించినారు, అందుకే నేను బాగా చేస్తున్నందువల్ల ఈ కుటుంబం అంతా నడుస్తుందని పక్కనోళ్ళు కూడా అనుకుంటున్నారనేది ఈమెలో కానీ, లేదంటే ఆయన గురించి చెప్పినప్పుడు ఆయనలో కానీ ఎవరో పక్కనోళ్ళు అనుకున్నప్పుడు కూడా నీలో మళ్ళా మొలకెత్తుతుంది. ఏంది? అభిమానం మొలకెత్తుతుంది. అభిమానం మొలకెత్తితే మళ్ళా అదే అభిమానం తీవ్రస్థాయికి పోతే అభిమానమే అహంకారం. మరొకరు చెప్పుకునేప్పుడు కూడా నువ్వు పొంగిపోవడం వల్ల ఆ పొంగిపోయినటువంటి స్థితే మళ్ళీ అహంకారం అవుతుంది. కాబట్టి కర్తృత్వ భావన అనేది నిరసన. కర్తృత్వ భావంగా నేను చేస్తున్నాననేటి భావన, నేను చేస్తున్నటువంటి నేను కర్తగా ఉండేటువంటి ఏ దశలో వచ్చినా కూడా, లేదా దానివల్ల ఫలితాన్ని ఆశించి ఏ దశలో వచ్చినా కూడా నిష్కామ కర్మగా నువ్వు చేయకపోతే అదంతా కూడాను కర్తృత్వ భావన అవుతుంది. కర్మ ఫలితంగా అనుభవించాల్సి వస్తుంది. తర్వాత
దాని చేతనే అహంకారం అంతా బలపడుతుంది. కాబట్టి నువ్వు సర్వత్రా ఉన్నటువంటి సర్వ చైతన్యంలో భాగంగా నువ్వు కాలేవు. సర్వ చైతన్యంలో ఉన్నది నేననేటువంటి నేనుగా నామరూపాత్మకంగా ఉండే పేరుతో ఉన్నటువంటి నేను కాదు. నాలో ఉన్నటువంటి ఏదైతే పలుకుతోందో, ఏదైతే చెబుతోందో, ఏదైతే నిర్ణయిస్తోందో, ఏదైతే సాక్షిగా సర్వ చర్యలను జరిగేటువంటి చూస్తూ సాక్షిత్వ భావంతో ఉండి దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉందో, అది సర్వత్రా ఉన్న చైతన్య స్థితిలో ఉండాలి. నేననేటువంటి భావనలో దిగొచ్చినప్పుడల్లా అభిమానం జరుగుతుంది. నేననే భావనలో దిగొచ్చినప్పుడల్లా ప్రతి చర్యలోనూ అభిమానం కలుగుతుంది. ఆ నేననేటువంటి అభిమానం. ప్రశంస కూడా అభిమానం. ఎవరన్నా ప్రశంసించినా కూడా అభిమానం కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా సాక్షిగా ఎవరైతే ఉన్నారో, సామాన్య రీతిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ అభిమానంతో దానికి దూరంగా ఉన్నారో, ఈ అభిమానానికి, అహంకారానికి ఎవరైతే సామాన్య రీతిగా సాక్షిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశంస చేత పొంగరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తన దేహం పట్ల, తన చుట్టూ ఉన్న బంధాల పట్ల తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంది? వాళ్ళు ఎవరో పొగిడినారని ఆ ఎవరో పొగిడినందుకు వాళ్ళు పొంగరు. తెగడత చేత కుంగరు. తిట్టినారు కాబట్టి వాళ్ళు ఎవరో తిట్టారు, వాళ్ళు ఎవరో నన్ను విమర్శించినారు, ఎట్లా వాళ్ళకు సమాధానం చెప్పాలి, లేకపోతే ఎట్లా వాళ్ళని ఏదో కసి ఏర్పడుతుంది కదా, ఇంకా అట్లా ఏర్పడింది అనుకో. ఇట్లా ప్రశంసించినప్పుడు పొగిడినందుకు పొంగి, లేదంటే తెగడత చేత కుంగినారు అనుకో, ఇంకా అయిపోయాయి. ఇంకా ఆడే ఆ రెండు కట్టగా నువ్వు నీ దేహాభిమానం చేత పెట్టుకొని దాని మీద పొంగావు, మళ్ళీ కుంగావు. ఈ రెండు చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు కర్తగా, నువ్వు భావనతో నువ్వు సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యంలో లేనట్లే లెక్క. బుద్ధుడు పోయి ఆయన మామూలుగా ఒక ఇంటికాడికి 4 ఇళ్ళకు పోయి ఆ 4 ఇళ్లలో ఎవరైనా పదార్థం ఎవరు పెట్టినా కూడా ఇంకా దానితో తిని ఉండేవాడు కదా. ఆయన భిక్షాటన చేశాడు. ఒకప్పుడు చక్రవర్తిగా ఉన్నాడు, చక్రవర్తి కుమారుడుగా యవ్వన స్థితిలో బుద్ధుడుగా పోయినాడు. సరే, మళ్ళీ భిక్షాటన చేసుకునేటప్పుడు ఒక రోజు ఒక ఆయన, ఏమయ్యా నువ్వు శరీరం బాగుంది, కుంటి అని కాదు, గుడ్డి అని కాదు, బ్రహ్మాండంగా ఉండవు చూసేకి. తెలియదు ఆయనకు ఈ రాజే మళ్ళా బుద్ధుడిగా మారి సన్యాసిగా మారిని చిట్లున్నాడు అనేది కూడా తెలియదు. ఎవడో ఓ ఇంటికాటికి పోతే, బాగున్నావు నువ్వు, శరీరము అంతా బాగుంది, దున్నపోతున్నట్టున్నావు, ఇట్లన్నీ తిట్టాడు. ఉన్నట్లున్నావు నువ్వు, ఏమిటి ఇది అడుక్కోవడం అది ఇదని. సరే, ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు అన్నిండేటివన్నీ కూడాను నేను ఏది స్వీకరించలేదు పో. నేను స్వీకరిస్తే కదా ఆ నేననేది ఒకటి ఉంది. ఆ నేననేది దాన్ని స్వీకరించలే. నువ్వు అన్నీ నా శరీరాన్ని చూసి నేను బాగున్నానని, శరీరము కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయని, నీకేం రోగమని ఇవన్నీ తిడుతున్నావు. సరే, అవన్నీ శరీరాన్ని చూసి అంటున్నావు. ఆ లోపల ఉన్న నేననే దాన్ని నువ్వు తిట్టినటువంటి ఏ తిట్టు నువ్వు స్వీకరించలేదు పో, నాకే బాధ లేదు అని వెళ్ళిపోయాడు పక్కింటికి. అట్లా ఏమిటి దేని ద్వారా అయినా సరే స్పందించి నువ్వు గనక పెట్టుకుంటే, అభిమానం పెట్టుకున్నా పొంగిపోయినా, లేదంటే వాళ్ళు ఏదో విమర్శించారని దానివల్ల నువ్వు బాధపడడమో, లేదంటే దానికి వ్యతిరేకంగా కసి పెంచుకోవడం లాంటివో ఇట్లాంటివి చేస్తే మళ్ళీ నీకున్నటువంటి అభిమానానికి వ్యతిరేకంగా ఉండే అహంకారము అన్నీ సర్వము ఉంటాయి. మళ్ళా దాంట్లో ఒక్క అభిమానమే అన్ని వైపులకు లాక్కెళ్ళే మొదటి స్టెప్. ఇదే అన్ని రకాలైనటువంటి రాగద్వేషాలు అని కలగడానికి, బంధాలు కలగడానికి సర్వము కల్పిస్తుంది. కాబట్టి నువ్వు సామాన్య రీతిగా సాక్షిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశంస చేత పొగడరు, పొగడ్త చేత కుంగరు. తన నిజస్వరూపమైనటువంటి తన స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉండేవాడు అట్లా ఆ విధంగా భావించడు, కుంగడు. అంతా ఈశ్వరానుగ్రహం అని ఎవరైనా ఒకవేళ ప్రశంసించినప్పటికీ కూడా ఆ ప్రశంసలన్నీ కూడా ఆ ధారపోస్తాడు. ఎవరికి? ఆ ఈశ్వరునికి ధారపోస్తాడు. లేదంటే సమిష్టి చైతన్యంగా, సమిష్టిగా ఉన్నటువంటి సర్వ చర్యలకు సహకరిస్తున్నటువంటి ప్రకృతికి ధారపోస్తాడు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం అనేటువంటి పదాలన్నీ ఆ పద్ధతిలో అందుకనే వచ్చినాయి ఇవి అనేటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటాడు. ఇదంతా ఏం జరిగింది, నాదేముందప్ప, నాదేం లేదు,
ఈ జరుగుతున్నటువంటి సమిష్టి చర్యల్లో భాగంగా ఈరోజు ఇది వచ్చినచ్చు, ఈరోజు మళ్ళీ రాకపోవచ్చు. వచ్చినటువంటి స్థితి కానీ, వచ్చినటువంటి ఈ ప్రయోజనం కానీ, లేదంటే నష్టం కానీ, అవన్నీ ప్రకృతి చర్యల్లో జరుగుతున్నాయి. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం అనే పద్ధతిలో జీవిస్తూ ఉంటాడు అట్లా భావించేవాడు. దుఃఖేష్వను ద్విఘ్నమున సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధో స్థితధీర్ము నిరుచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళు ఏమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్ని ఏమీ బాధించలేదుగా. ఏదైనా స్వీకరిస్తే కదా. ఏమీ స్వీకరించకపోతే దాన్ని ఏమి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఇచ్చారు. ఆ గిఫ్ట్ నువ్వు స్వీకరిస్తే ఆ గిఫ్ట్ నువ్వు పొందినట్టు. నువ్వు స్వీకరించడం లేదనుకో, ఎవరి తెచ్చిన గిఫ్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్ని ఏమీ బాధించలేదు కదా. ప్రశంసను స్వీకరించినా, గిఫ్ట్ను స్వీకరించినా, లేదంటే వాళ్ళు ప్రశంసించలేదనేటువంటి భావన కలిగినా కూడా దాంట్లో కలిగేటువంటి మార్పులు ఉంటాయి మనసులో. కాబట్టి అట్లా మానసికంగా, భౌతికంగా, శరీర భావన నుంచి, దేహ భావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి తనను తాను వేరు చేసుకోవడానికి ఈ సాంఖ్య విచారణ క్రమాన్ని, పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణను, పంచకోశ నిరసనకు ప్రతి ఒక్కరూ తప్పక ఉపయోగించుకోవాలి. ఈ సాంఖ్య విచారణ అంతా దేనికి అంటే, నువ్వు నేననేటువంటి భావనలోంచి, దేహ భావనలోంచి, భౌతిక భావనలోంచి, శరీరం అనే భావనలోంచి, కర్తృత్వ భోక్తృత్వ భావనలోంచి వేరుపరచుకోవడానికి ఉపయోగించుకోవాలి. దీన్ని తెలుసుకునేందువల్ల సాంఖ్య విచారణ క్రమాన్ని తెలుసుకొని, పంచీకరణ విధానాన్ని కూడా తెలుసుకొని, పంచకోశ నిరసన, పంచకోశ విరమణ, ఈ పంచకోశాలనే వాటిలో ఉండి జరుగుతున్నటువంటి దాన్ని అన్నిట్లో నుంచి విరమణ, నిరసన ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి. అదంతా వినియోగించుకుంటే అంతరిక సాధన అవుతుంది. అంతరిక సాధనకు నీకు అవకాశం ఏర్పడుతుంది. బాహ్యమైనటువంటి వాటన్నింటినీ బాహ్యమైనటువంటి భావనల్లో, శరీర భావనలోంచి, దేహ భావనలోంచి, కర్తగా ఉండే భావనలోంచి, భోక్తృత్వ భావనలోంచి అన్నీ విడిపోతే నువ్వు సాక్షిత్వ భావనలో ఉండేటువంటి స్థితికి అంతరిక సాధన చేసి నేనే ఆ ఈశ్వరత్వంగా ఉన్నటువంటి సర్వచైతన్యాన్ని నేనేటువంటి భావనలోకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆ విధమైనటువంటి తప్పక వినియోగించుకొని కనుక అంతరిక సాధన చేస్తే ఇది ప్రతినిత్యము చేయవలసినటువంటి సాధన, అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడు ఈశ్వరానుగ్రహం చేత జరుగుతూ ఉండాలి. ఈ పంచకోశమైనటువంటి పంచకోశ విరమణ, పంచకోశ నిరసన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని కాక అంతరికంగా సాధనతో చేయాలి. అంతరిక సాధన అంతా ఏముండాలంటే బాహ్యం నుంచి విరమించుకోబడి అంతరంలోకి ప్రయాణించే పని చేయాలి. ప్రతినిత్యము చేయాలి. ప్రతినిత్యము కూడా ఆ భావనతో అనుక్షణము ఇక ఆ భావనలోంచి రాకూడదు. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడు ఈశ్వరానుగ్రహం చేత జరుగుతూ ఉండాలి. అయితే ఈ విచారణ క్రమానికి బలము, సమర్థత ఏదంటే 4 సంధ్యలలో నువ్వు చేసేటువంటి సాధన, జపతప సాధనలు, ధ్యాన సాధనలు, ప్రాణాయామ ఆసన సిద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగినటువంటి చిత్తశుద్ధి యొక్క బలం చేత, వాటి ద్వారా ఈశ్వరుని యందు కలిగిన విశ్వాసం చేత, లేదా దైవ బలాన్ని అందుకున్నటువంటి వాడై, ఈశ్వరానుగ్రహాన్ని అందుకున్న వాడవై అభిమానాన్ని సులభంగా తొలగించుకోగలుగుతావు. అది ఈశ్వరానుగ్రహం అంటే. ఈశ్వరానుగ్రహం అని అందరూ అంటూ ఉంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అనేటువంటి తెర సులభంగా తొలగిపోయి ఈశ్వర సాక్షాత్కారం కలగడమే. ఆ ఈశ్వరానుగ్రహం కలగడమే. అలా మనందరము సాధకులుగా ఉన్నటువంటి సాధన స్థితిలో ఏంది అంటే ముందు దీనివల్ల ఏం జరగాలి, దీనివల్ల ఈశ్వరానుగ్రహం జరగాలి అంటే ఏదో డబ్బులు కలగాలి, ఇంకోటి ఎంత ఏదో కలగాలి,
నాకు అన్ని రకాలైనటువంటి సుఖం కలగాలి, నాకు అన్ని రకాలైనటువంటి సంపదలు కలగాలి అనేది కాదు. ఈ బలం చేత ఏం చేయమంటున్నాడు? ఈ బలం చేత ఈ అభిమానాన్ని సులభంగా తొలగించుకోవాలి. ఈ అభిమానాన్ని తొలగించుకోగలుగుతావు నువ్వు. ఈ రకమైనవి ఏవి చేసినా నువ్వు విచారణలో సాధనలు చేయి, ధ్యానం చేయి, ప్రాణాయామం చేయి, సిద్ధులు చేయి, ఏవి చేసినా కూడా చిత్తశుద్ధి యొక్క బలం చేత ఏం తెలుసుకోవాలి ముందంటే అభిమాన భావాన్ని, కర్తృత్వ భావాన్ని విడనాడి సర్వత్రా ఉన్నటువంటి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి స్థితిలో గనక ఉంటే, సర్వం వ్యాపించినటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిలోకి నువ్వు ఎదిగితే, ఆ ఈశ్వరానుగ్రహం అంటే ఏంటంటే నీ అభిమానంగా తొలగిపోయి నువ్వు నామరూపాత్మకంగా లేకుండా పులిగిపోయి ఆ ఆత్మ సాక్షాత్కారం, నీ ఆత్మ అయినటువంటి నీ నిజస్థితి అయినటువంటి నిజనేను గనక గుర్తించగలిగితే, ఆ నిజనేనులో నువ్వు నిరంతరము ఉండగలిగితే, ఆ నిజనేనులో ఉన్నటువంటి నీవు ఈశ్వర సాక్షాత్కారం పొందినట్టే. ఆ ఈశ్వర సాక్షాత్కారంతో నీకు జరిగినట్టే. ఇలా మనందరము సాధకులమందరము తప్పక సాధన చేయాల్సినటువంటిది ఇదే. యపూర్వం తపసో జాతమద్వః పూర్వమజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో అపశ్యత ఏతద్వై తత్. ఓ నచికేతుడా, ఎవడు సృష్టికి పూర్వము సత్య జ్ఞానానందాత్మకముకు బ్రహ్మము వలన పంచభూతముల కంటే పూర్వం ఉండి కార్యకారణములతో సహా సమస్త ప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశించి ఉన్నట్ల చూస్తున్నాడో వాడే నిశ్చయముగా బ్రహ్మస్వరూపమును ఎరిగినవాడు. సర్వకారణమగునదియే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం. ఓ నచికేతుడా, చెప్తున్నాడు నచికేతునికి యముడు, ఓ నచికేతుడా, ఎవడైతే సృష్టికి పూర్వము సత్య జ్ఞానానందాత్మకముగు బ్రహ్మం వలన, సృష్టికి పూర్వమే, ఈ సృష్టి కూడా జరగకముందు సత్య జ్ఞానానందాత్మకమైనటువంటి బ్రహ్మము వలన పంచభూతముల కంటే పూర్వం ఉండి, ఈ బ్రహ్మము కల్పించినటువంటి, సృష్టించినటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి దానికంటే కూడా పూర్వమే ఉండి కార్యకారణభూతములతో సహా సమస్త ప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశించి, కారణం ఒకటి, కారణమే కార్యరూపం ధరిస్తే జరిగేది ఒకటి. ఈ రెండు చర్యలు సమస్త ప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశించి ఉన్నట్ల చూస్తున్నాడో, ఎవరైతే చూస్తున్నాడో, ఆ విధంగా ఎవడైతే నిశ్చయముగా బ్రహ్మస్వరూపమును ఎరిగినటువంటి వాడు ఉన్నాడో, సర్వకారణమగునదియే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం సర్వకారణమైనటువంటిదే ఆత్మస్వరూపం. అంతకుముందు ఏమీ లేనటువంటి, ఈ సృష్టికి కారణం కానటువంటి, ఎప్పటికీ అప్పటికీ ఉండేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంలో ఎప్పటికీ ఏ రకంగానూ ఏమీ లేనటువంటి వస్తురూపకంగా, నామరూపాత్మకంగాని ఏది ఇది అని అసలు చెప్పడానికి వీలు కానటువంటి సర్వలక్షణ విలక్షణమైనటువంటి లక్షణాలే లేనటువంటిది, ఏ లక్షణము లేనటువంటి స్థితిలో ఉన్న దాంట్లో ఏదైతే కలిగిందో, ఈ పంచభూతాలన్నిటినీ చేయాలనేటువంటి కారణం ఏదైతే వచ్చిందో, ఆ సమస్త ప్రాణుల బుద్ధి గుహయందు ప్రవేశించి ఉన్నట్ల ఎవరైతే ఆ బ్రహ్మం చూస్తున్నాడని ఆ బ్రహ్మం స్వరూపం ఎరిగినాడో, ఏ బ్రహ్మము? సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మస్వరూపం ఎరిగినాడో ఆ సర్వకారణం కూడా నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపమే. అదే సర్వకారణం కూడా ఆ ఆత్మ అనేటువంటి దాంట్లో పుట్టి దాంట్లో కలిగినటువంటిదే నువ్వు అడిగినటువంటి భావన. ఆ ఆత్మ అనేటువంటి దాంట్లోనే సర్వకారణం అందులోనే ఉంది. సర్వకారణం అందులో నుంచి వచ్చి అందులో బ్రహ్మగా వచ్చి పంచభూతాలు ఏర్పరచడానికి కారణంగా ఉండి దీన్నంతటిని ఏర్పరిచింది. దీన్నంతటిని ఏదైతే కల్పించిందో, ఏదైతే ఈ సంకల్పం మొదటి కలిగి ఇవన్నీ కలగడానికి కారణమైందో అదే నువ్వు అడిగినటువంటి ఆత్మస్వరూపంగా నువ్వు అడిగినది అదేను అని నచికేతునికి చెప్పాడు. దానికి వాక్యం చెప్పాడు ఇక్కడ. మరియు తపస్సులన్నిటికంటేను, జలము మొదలగు పంచభూతముల ఉత్పత్తి కంటేను పూర్వమే ఏది ఉన్నదో అది బుద్ధిరూప హృదయాకాశమును ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించుతున్నదో దానిని జ్ఞానులు చూతురు. అదే నీవు అడిగినటువంటి ఆత్మతత్వం ఇదియే.
మరి చెప్తున్నటువంటిది ఏదైతే చెప్తున్నారో, మరి తపస్సులు అన్నిటికంటే జలము మొదలైనటువంటి పంచభూతాలు అనేటువంటి ఉత్పత్తి కంటే ముందు పూర్వమే ఏదైతే ఉందో అది బుద్ధి రూప హృదయాకాశమును ప్రవేశించి, బుద్ధి రూపంలో ఉండే హృదయాకాశంలోకి ప్రవేశించి భూతములతో కూడా ప్రకాశించున్నదో, ఈ పంచభూతాలే కాకుండా సర్వత్రా ఉన్నటువంటి వాటి స్వరూపాలతో కూడా ప్రకాశించున్నదో ఏదైతే, దానిని జ్ఞానులు చూస్తురు. చూతురు అంటే జ్ఞానులు దాన్ని దర్శింపగలుగుతారు. జ్ఞానరూపకంగా ఉండే వాళ్ళు దర్శింపగలుగుతారు. నీవు అడిగినటువంటి ఆత్మతత్వం అదే అన్నిటి యందు వ్యాపించి అన్నిటికీ కారణమై ఆ పంచభూతముల కంటే ముందే ఉండి, ఆ కారణం ఏదైతే తలంచిందో, తనకు సంకల్పం అనేది ఏదైతే కలిగిందో, అవ్యక్తంలో నుంచి వ్యక్తం కావడానికి సహకరించిన మహత్తు మాదంకారము మళ్ళీ వరుసగా వచ్చినటువంటివి అవన్నీ జీవుల యొక్క బుద్ధి రూప హృదయాకాశంలో ప్రవేశించి అన్నిట్లోనూ అదే ప్రకాశిస్తుందో, దాన్ని ఎవరైతే కనుక్కోగలుగుతారు అంటే, ఎవరు కనుక్కోగలుగుతారు? జగత్తులో నామరూపాత్మకమైన వాటితో తాదాత్మ్యం చెందకుండా సర్వత్రా ఎప్పుడూ కూడా సాక్షిత్వ స్వరూపంలో ఉండి నిజమైనటువంటిది ఉంది. ఈ వ్యవహారికమైనటువంటి ప్రపంచంలో వ్యవహరిస్తున్నటువంటి నేను కాకుండా ఉన్నటువంటి దాన్ని ఎవరైతే జ్ఞాన స్వరూపులుగా ఉన్న వాళ్ళు కనుక్కొని దాంట్లోనే ఉంటారో ఎప్పుడు వాళ్లకు అటువంటి జ్ఞానులు దాన్ని చూస్తారు. అదే నీవు అడిగినటువంటి ఆత్మ అనేటువంటి తత్వం అదే. ఆ కారణమైన వస్తువు కూడా అదే. ఏదైతే సృష్టికి కారణం కావడానికి సంకల్పించి చేసిందో ఇదంతా అదే నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం. దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. ఈ రకంగా ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం పొందిన తర్వాత ఆ ఈశ్వర సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత సదా నేను ఈశ్వరుడనేటువంటి నిర్ణయంలో నిమగ్నమైపోయి ఉండడం చేత సత్వగుణం శుద్ధ సాత్వికమై ప్రకాశించడం మొదలవుతుంది. ఒక నిమిషం. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం పొందిన తర్వాత ఈశ్వర సాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత ఆ సాక్షాత్కార జ్ఞానం అంటే ఇక నీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నీ నిజ నేనును గుర్తించి ఆ స్థితిలో సాక్షిత్వ రూపంలో ఉండి శరీరంతో జగత్తుతో వచ్చినటువంటి వీటితో తాదాత్మ్యం చెందకుండా దాంట్లో ఉన్నప్పటికీ దాంతోనే వ్యవహరిస్తున్నప్పటికీ నీ కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నప్పటికీ నువ్వు సాక్షిత్వ స్వరూపంగా ఉండి ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం ప్రభావం చేత నేను ఈశ్వరుణ్ణే సదా ఎప్పటికప్పుడు మళ్ళా నిర్ణయం మార్చుకునేటువంటి శరీరాభిమానంతో లేదంటే ఈ బంధంలో ఉన్నటువంటి స్థితిలో కాకుండా సదా ఎల్లప్పటికీ అప్పటికీ నేను ఈశ్వరుని అనేటువంటి నిర్ణయంతో నిమగ్నమైపోయి ఉండడం చేత సత్వగుణం అనేటువంటిది ఏదైతే నీలో ఉందో అది శుద్ధ సాత్వికమై పూర్తి సాత్వికమై అప్పుడు నేననే దాంతో తాదాత్మ్యం చెందదు. కాబట్టి ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతుందో అప్పుడే ఏర్పడతాయి ఇవన్నీ మిగిలిన 3 గుణాలు. ఆ 3 గుణాలతో ప్రకోపించినటువంటి అభిమానం, అహంకారం, కర్తృత్వ భావన సర్వము కూడా దాంతో ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు దీంతో తాదాత్మ్యం చెందుతావో అప్పుడు ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు అట్లున్నావో నిమగ్నమైపోయి సర్వకాలంలోనూ నేను ఈశ్వరత్వంలోనే నేనే ఈశ్వరుడనే నిర్ణయంతో ఉన్నావంటే ఆ సత్వగుణం అభివృద్ధి అది శుద్ధ సాత్వికమై ప్రకాశించడం మొదలవుతుంది. అట్టి శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శుద్ధ సాత్విక స్థితికి ఎవరైతే చేరుకున్నారో మలిన స్థితిలోకి ఎప్పుడైతే మిగతా గుణాలు వచ్చి కలిసి మళ్ళీ దానితో వ్యవహరించినటువంటి శుద్ధ సాత్విక స్థితికి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళు ఆత్మనిష్ఠులు అవుతారు. వాళ్ళు ఆత్మనిష్ఠులు అయిపోతారు. వాళ్ళ ఆత్మ సందర్శన జరిగి వాళ్ళు ఆత్మ అనేటువంటి భావన ఏదైతే ఉందో ఈ సకలమును గుర్తిస్తున్నటువంటి భావన, ఈ సకలానికి ప్రకాశం కలిగించినటువంటి భావన, ఈ సకల జగత్తుకు కూడా ఏర్పడడానికి పరమాత్మ అనే భావన మొదట ఏదైతే ఏర్పడిందో ఆ స్థితిలో ఆ భావనలో ఆత్మనిష్ఠులుగా ఉంటారు. వారికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం కూడా తర్వాతే
ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం కూడా ముందు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఏదైతే తెలిసిందో అదే ఇంకా వ్యష్టిగా తీసుకుంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం, సమిష్టిగా తీసుకుంటే ఈశ్వర సాక్షాత్కారం, ఈ రెండు జ్ఞానం కలుగుతాయి. అది నిర్ణయము. వీటికి ఆ పేరకాటికి నిలబెడదాం. రేపు ఇక్కడ నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం జై మంగళం గురుదేవాయ మఖనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పల్లపోతుల పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురు. జై గురు.